This video is brought to you by AKSIAS. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనం ఈనాడు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ 21 మే 2020 అనేది డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా కంటెంట్స్ చూద్దామండి. ఉద్దీపనలకు నిధులు ఎలా అని చెప్పనంటున్నారు. ఇక్కడ మనకి చాలా కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే ఎకనామిక్ ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేస్తున్నారు. మీకు బెయిల్అవుట్ ప్యాకేజ్ అని చెప్పని కూడా అంటారు. సో వీటిల్ని ప్రతి ఒక్క కంట్రీ కావాల్సిన రిసోర్సెస్ అనేది, వనరులు అనేవి ఏ విధంగా సమకూర్చుకుంటున్నారు అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టద్దు అని చెప్పని ఎన్జిటి వాళ్ళు ఒక ఆర్డర్ అనేది ఇష్యూ చేశారండి. అయితే ఎందుకు ఇష్యూ చేశారు, తర్వాత మీకు నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. సైబర్ నేరస్తులు కరోనా ఎత్తుగడ్డ అని చెప్పంటున్నారు. సో రీసెంట్ గా మీకు సిబిఐ వాళ్ళు కొత్త వైరసెస్ అన్ని కూడా సైబర్ క్రైమ్ లో ఐడెంటిఫై చేశారు. ఆ వైరస్ వల్ల మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా చోరీకి గురవుతున్నాయి. అందుకని చెప్పని స్టేట్స్ కి, తర్వాత వేరియస్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిటికీ గైడ్ లైన్స్ అనేది సిబిఐ వాళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఆరోగ్యకర ఆహారము అని చెప్పంటున్నారు. సో పీపుల్ అందరికీ కూడా న్యూట్రిటివ్ ఫుడ్, పెస్టిసైడ్స్ లేని ఫుడ్ అనేది అందించాలి అంటే పొల్యూటెడ్ పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయాలి. సో గవర్నమెంట్ రీసెంట్ గా ఏం చేశారంటే కొన్ని పెస్టిసైడ్స్ ని బ్యాన్ చేస్తాము అని చెప్పని ప్రకటించారు. ఆల్మోస్ట్ 27 ఉన్నాయి దాంట్లో. సో అవి బ్యాన్ చేస్తే ఏ విధంగా మన కరస్పాండింగ్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, షుడ్ నాట్ ఇంక్రీజ్ 50% రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్, సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్టులో మీకు రిజర్వేషన్స్ ఇన్ ద లోకల్ బాడీస్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ఇంక్రీజ్ చేయాలి అని చెప్పని ఒక కేసు వేసినందుకు మీకు సుప్రీం కోర్టు ఏమని తెలియజేశారంటే 50% లిమిట్ ని మటుకు ఇంక్రీజ్ చేయకూడదు అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, రాష్ట్రాలకు 46,000 కోట్లు మంజూరు అని చెప్పంటున్నారు. రీసెంట్ గా 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారంగా మీకు గవర్నమెంట్ సర్టెన్ ఫండ్స్ అనేది కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ నుంచి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎంత అంటే 46,000 crores. సో దీంట్లో కొంత భాగం అన్ని స్టేట్స్ కి కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఏ స్టేట్స్ కి ఎంత ఇస్తున్నారు అనే దాని గురించి ఈ ఆర్టికల్ తెలియజేశారు. నెక్స్ట్, హౌ పబ్లిక్ హెల్త్ బూస్ట్స్ అండ్ ఎకానమీ అని చెప్పంటున్నారు. సో గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ చేస్తే, గవర్నమెంట్ హెల్త్ సెక్టర్ ని డెవలప్ చేస్తే ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, రష్యన్ టీమ్ అట్ కుండల్కులం టు అడ్రస్ ప్రాబ్లమ్స్ ఇన్ జనరేటర్ అని చెప్పంటున్నారు. సో కుండల్కులం అనేది వన్ ఆఫ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఈ మధ్యన జనరేటర్ లో ప్రాబ్లమ్స్ వచ్చినందుకు గాను రష్యన్ టీమ్ అనేది విజిట్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో మనకి కుండల్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి డీటెయిల్స్ తెలియజేశారు. నెక్స్ట్, ఓన్లీ 2,132 యూజ్డ్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఫర్ COVID-19 ట్రీట్మెంట్. సో మన ఇండియాలోని 1 lakh ప్లస్ COVID-19 కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయి. అందులో ఓన్లీ 2,132 పీపుల్ మాత్రమే ఈ ప్రోగ్రామ్ ద్వారా బెనిఫిట్ పొందారు అని చెప్పని అంటారు. ఎందుకంత తక్కువ మంది ఎన్రోల్ అయ్యారు అని చెప్పనే దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, 60% ఆఫ్ ఫార్మర్స్ ఫేస్డ్ లాసెస్ ఫైన్స్ సర్వే. ఒక సర్వే ప్రకారంగా COVID-19 టైం పీరియడ్ లో 60% ఆఫ్ ద ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి మనకి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, క్యాబినెట్ అప్రూవ్స్ 3 lakh crore ఫండింగ్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అని చెప్పని తెలియజేశారు. రీసెంట్ గా మీకు గవర్నమెంట్ వేరియస్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఎంఎస్ఎంఈస్ కి ఎంత అనౌన్స్ చేశారంటే 3 lakh crores అనౌన్స్ చేయడం, దాన్ని అప్రూవ్ చేసి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే బ్యాంక్స్ కి సర్టన్ కన్సర్న్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్స్ ఏంటి అనే దాని గురించి మెన్షన్ చేశారు. నెక్స్ట్, క్రెడిట్ డ్రాప్స్ 21,000 crores, డిపాజిట్స్ సర్చ్ 1.27 lakh crores ఇన్ ఫోర్ట్నైట్ అని చెప్పన్నారు. సో అయితే రీసెంట్ గా పీపుల్ కి ఇచ్చే క్రెడిట్ అనేది తగ్గిపోతుంది అని చెప్పంటున్నారు, డిపాజిట్స్ పెరుగుతున్నాయి. దానివల్ల ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే దాని గురించి తెలియజేశారు. ఎకానమీ డెవలప్ చేయాలంటే ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆర్టికల్ మనం డిస్కస్ చేద్దామండి. ఉద్దీపనలకు నిధులు ఎలా అని చెప్పని ఫస్ట్ ఆర్టికల్ ఉంది. కరోనా వైరస్ తాకిడికి చిన్న పెద్ద వ్యాపారులు చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కోట్ల సంఖ్యలో ప్రజలు అందరూ కూడా ఉపాధి కోల్పోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా ప్రభుత్వాలన్నీ కూడా మీకు ఆర్థిక సహాయం అందిస్తాము అని చెప్పనంటున్నారు. ఆ ఆర్థిక సహాయం అనేది చూస్తే మీకు ఎంత, ఒక అంచనా ప్రకారం చూస్తే $1,00,000 కోట్ల అనేది మీకు ఎకనామిక్ ప్యాకేజ్ కింద రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో మీకు బెయిల్అవుట్ ప్యాకేజ్ కింద రిలీజ్ చేయడం అనేది జరిగింది అని చెప్పంటున్నారు.
సో ఒక్కొక్క కంట్రీ ఎంత ఇస్తున్నారు అనేది చూస్తే జపాన్ తీసుకుంటే 21.1% ఆఫ్ ఇట్స్ జీడిపి మీకు ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ కింద రిలీజ్ చేయడం అనేది జరిగింది. అదే యునైటెడ్ స్టేట్స్ అయితే మనకి 2.7 ట్రిలియన్ ప్యాకేజ్ 13% ఆఫ్ జీడిపి అన్నారు. సో ఈ 2 ట్రిలియన్ ప్యాకేజ్ అనేది చూస్తే ఇండియాకి ఈక్వలెంట్ టు ఇట్స్ జీడిపి అని చెప్పని తెలుస్తుంది. అండ్ ఇండియా విషయానికి వస్తే మనకి $265 బిలియన్ అనౌన్స్ చేశారు, 10% ఆఫ్ ఇట్స్ జీడిపి అన్నారు. సో అలాగే మీకు వేరియస్ కంట్రీస్ అన్ని కూడా మీకు ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది రిలీజ్ చేశారు. అయితే దీంట్లోని ప్రతి ఒక్క కంట్రీ ఏ విధంగా వనరులు అనేవి సమకూర్చుకుంటున్నాయి అని చెప్పని తెలియజేశారు. అయితే ఇక్కడ మీకు కొన్ని కంట్రీస్ ఏంటంటే ఏం చేస్తున్నాయంటే పన్నులను పెంచడం జరుగుతుంది, ట్యాక్సెస్ పెంచుతున్నారు, లేదు అని అంటే అప్పులు చేయడం ద్వారా మీకు కరస్పాండింగ్ ఎకానమీ ప్యాకేజెస్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇండోనేషియా లాంటి కంట్రీస్ తీసుకుంటే, డెవలపింగ్ కంట్రీస్ తీసుకుంటే వాళ్ళు బాండ్స్ అనేది జారీ చేస్తున్నారు. సో ఈ బాండ్స్ అనేవి ఎక్కువగా మీకు ఇష్యూ చేయడం ద్వారా అవి మెచ్యూరిటీ అయిన తర్వాత బకాయిలు అనేది చెల్లించాల్సింది పెరిగిపోతే ఆ కంట్రీ మీద బర్డెన్ అనేది పడుతుంది అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. అండ్ అర్జెంటీనా లాంటి కంట్రీస్ లో చూస్తే పన్నులు అనేవి మరింతగా పెంచడం ద్వారా వనరులు అనేవి సమకూర్చుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కెనడా లాంటి కంట్రీస్ లో తీసుకుంటే మీకు అప్పులు చేయడం ద్వారా మీకు బ్యాంక్స్ నుంచి మనీ లోన్ కింద తీసుకోవడం ద్వారా మీకు వనరులు అనేవి సమకూర్చుకుంటున్నారు. అలా తీసుకోవడం వల్ల బడ్జెట్ లోట్ అనేది బాగా పెరిగిపోయింది, 12 టైమ్స్ పెరిగిపోయింది అంటున్నారు. అండ్ కొన్ని కంట్రీస్ లో, ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో అయితే రుణాలు తీసుకున్నవే చెల్లించలేని పరిస్థితిలో ఉంటున్నారు అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, ఓవరాల్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లోని మనకి ఎంత అనౌన్స్ చేశారంటే గవర్నమెంట్ 20,97,053 crores అనౌన్స్ చేశారు. సో మీకు అన్ని గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 6 ప్యాకేజెస్ డీటెయిల్స్ చూస్తే మొత్తం టోటల్ ఎంత అంటే 11,20650 crores అనేది అనౌన్స్ చేశారు. అయితే మనకి 20,97,053 crores లో ప్రీవియస్ గా అనౌన్స్ చేసిన ప్యాకేజ్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఆర్బీఐ సర్టన్ మెజర్స్ తీసుకున్నవి కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అంటే ఏంటి, గవర్నమెంట్ యాక్చువల్ గా మీకు ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చింది చాలా తక్కువ అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఏదైతే ప్యాకేజ్ ఇస్తున్నారో దాన్ని ఓన్లీ ఆర్థిక సహాయం అనేది అనాలి తప్పితే ఎకనామిక్ బెయిల్అవుట్ ప్యాకేజ్ అని చెప్పని అనకూడదు అని చెప్పని వేరియస్ చాలా మంది నిపుణులందరూ కూడా తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మనకి 20 lakhs అనేది ప్యాకేజ్ కింద ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో చాలా వరకు కూడా ఆర్బీఐ వాళ్ళు సహకరించడం అనేది జరిగింది. అయితే గవర్నమెంట్ కి వేరియస్ అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బాండ్లు ఇష్యూ చేయొచ్చు, లేదు అని అంటే మీకు కరస్పాండింగ్ అదర్ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకోవచ్చు, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్బీఐ మనీ కూడా ప్రింట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వేరియస్ ఆప్షన్స్, ఇండియాకు ఉన్న వేరియస్ ఆప్షన్స్. అయితే ఇందులోనే మీకు ఆర్బీఐ మనీ ప్రింట్ చేసేది మటుకు ఇప్పుడు ప్రస్తుతానికి ఆప్షన్ అనేది గవర్నమెంట్ తీసుకోలేదు అని చెప్పని తెలియజేశారు. అండ్ ఎప్పుడైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లోని ద్రవ్య లోటును కూడా మనం నియంత్రించాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పనంటున్నారు. ఎవరు అంటే కేవీ సుబ్రహ్మణ్యం, ఈయన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో అది నిజంగా ఎక్కువైతే, ద్రవ్య లోటు అనేది ఎక్కువైతే ఏమవుతుందంటే మన యొక్క క్రెడిట్ రేటింగ్ అనేది తగ్గిపోతుంది, చాలా వరకు వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పని తెలియజేశారు. చైనా నుంచి చాలా మంది ఇండస్ట్రీస్ అక్కడి నుంచి తీసి అదర్ కంట్రీస్ కి ఎస్టాబ్లిష్ అనుకుంటున్నారు. కాబట్టి మనం ఆ ఇండస్ట్రీస్ ని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఇక్కడ ద్రవ్య లోటుని లిమిట్ లో పెట్టుకోవాలి అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, అయితే మరి సంపన్న దేశాలు ఎలా కరస్పాండింగ్ ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది ఎలా ఇస్తున్నారు, వనరులు అనేవి ఎలా సమకూరుస్తున్నారు అని చెప్పని చూస్తే మీకు ఆ పర్టికులర్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ గానీ జపాన్ గానీ తీసుకుంటే తమకు తామే బకాయిలు పడుతున్నాయి అని చెప్పనంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా డాలర్ లో రుణం తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ దేశాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మీకు డాలర్స్ లోని, ఎన్స్ లోని వాళ్ళు ముద్రించడం అనేది జరుగుతుంది. వాళ్ళ రేటింగ్ కూడా పడిపోవట్లేదు. ఓకే, సో ఎప్పుడైనా సరే మన ఇండియా లాంటి కంట్రీస్ అనేది కరెన్సీ అనేది ఎక్కువగా ప్రింట్ చేస్తే ఏంటంటే అది డాలర్ కి రిలేట్ అయి ఉంటుంది కాబట్టి డాలర్ తో రూపాయి విలువ అనేది పడిపోవడానికి స్కోప్ ఉంటుంది. కానీ అదే మీకు అమెరికాకి వర్తించదు, ఎందుకంటే వాళ్ళు డాలర్ లోని ప్రింట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇస్తూ ఏమవుతుంది అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఫెడరల్ రిజర్వ్ ప్రింట్ చేస్తుంది కరస్పాండింగ్ డాలర్స్ ని, వాళ్ళ దగ్గర నుంచే మనీ తీసుకుంటారు. ఆ లోట్ అనేది తర్వాత ఎకనామిక్ డెవలప్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ కి ఇచ్చేయడం అనేది జరుగుతుంది. సో దాన్నే ఇక్కడ ఏమని అంటున్నారంటే ప్రస్తుతానికి జపాన్ గానీ, యుఎస్ గానీ, ఐరోపా దేశాలు గానీ అన్ని కూడా మీకు చాలా వరకు కూడా ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ అనేది ఎలా ఇస్తున్నారు అని అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్స్పెన్సివ్ గా డాలర్ ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది.
ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు దగ్గర అప్పులు చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా అప్పులు చేసినప్పటికీ వాళ్ళు ఎకానమిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఎకానమీ అనేది పడిపోవట్లేదు, కుప్పగొలిపోవట్లేదు. ఎందుకు అని చెప్పానంటే వాళ్ళు ఇప్పుడు అప్పులు తీసుకుంటారు, ఎప్పుడైతే గ్రోత్ అనేది వస్తుందో అవన్నీ కూడా తీర్చేయడం అనేది జరుగుతుంది. అండ్ వేరియస్ ఇంటలెక్చువల్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పాల్ కూర్బెన్ అని చెప్పని ఆయన ఏమంటారంటే, ఇప్పుడు మీరు అప్పులు తీసుకోండి, అది ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ కింద ఇవ్వండి, కానీ తర్వాత మీకు కరస్పాండింగ్ డెవలప్మెంట్ అనేది వచ్చిన తర్వాత ఎక్కువగా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద స్పెండ్ చేయండి, అట్ ద సేమ్ టైమ్ సోషల్ వెల్ఫేర్ మీద స్పెండ్ చేయండి. అలా చేయడం ద్వారా ఏంటంటే మనకి కావాల్సిన డెవలప్మెంట్ అనేది రావడానికి స్కోప్ ఉంటుంది. డెవలప్మెంట్ వచ్చినప్పుడు తీసుకున్న అప్పులన్నీ కూడా మీరు వెనక్కి ఇచ్చేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అమెరికాలోని రుణాలు అనేవి 100% ఉన్నాయి వాటి యొక్క జీడిపితో కంపేర్ చేస్తే. జపాన్ లో అయితే 200% కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా సంక్షోభంలో కూరుకుపోవట్లేదు. అవి ఎందుకు కూరుకుపోవట్లేదు అని చెప్పానంటే, ఇప్పుడు లోన్స్ తీసుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం అవి డెవలప్ అవుతున్న తర్వాత, గ్రోత్ వచ్చిన తర్వాత దాన్ని రీపే చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీకు చాలా కంట్రీస్ వనరులు అనేవి సమకూర్చుకొని మీకు ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు ఈ ఆర్టికల్లోని. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి పనులు చేపట్టద్దు అని చెప్పని అంటున్నారు. సో ఇక్కడ మనకి ఏపీ ప్రభుత్వం కొన్ని ఎత్తిపోతల పథకాలు అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఓకే, సో దాంట్లోని మీకు శ్రీశైలం ప్రాజెక్ట్ రైట్ బ్యాంక్ లోని చాలా వరకు కూడా పనులు ఆపేయండి అని చెప్పని ఎన్జిటి, దట్ ఈస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే వాళ్ళు తెలియచేయడం అనేది జరిగింది. ఎందుకు అని చెప్పానంటే, అక్కడ మీకు శ్రీనివాస్ అనే ఆయన మీకు ఎన్జిటిని ఆశ్రయించారు. సో ఇక్కడ మీకు అక్కడ కరస్పాండింగ్ కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో స్టాండర్డ్స్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయట్లేదు అని చెప్పని కేసు వేయగా ఎన్జిటి వాళ్ళు అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీకు పనులు అనేది ప్రారంభించండి అని చెప్పని తెలియజేశారు. అందుకని చెప్పనే మీకు ఈ కరస్పాండింగ్ రాయలసీమలోని ఎత్తిపోతల పథకాలు ఏదైతే స్టార్ట్ చేశారో అవన్నీ కూడా ఆపండి అని చెప్పని, పనులు చేపట్టద్దు అని చెప్పని తెలియజేశారు. అలాగే మీకు కరస్పాండింగ్ ఏపీ గవర్నమెంట్ కూడా ఫిర్యాదు అనేది చేశారండి. ఎవరి మీద అంటే తెలంగాణ మీద. ఎవరికి చేశారు అంటే గోదావరి బోర్డుకి లేఖ రాయడం అనేది జరిగింది అంటారు. సో అయితే ఇక్కడ మీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలోని చాలా వరకు కూడా ఎత్తిపోతల పథకాలు అనేది గోదావరి రివర్ వాటర్ మీద చేస్తున్నారు. అవి అప్రూవ్డ్ కాదన్నట్టు. సో ఎప్పుడైనా సరే గోదావరి రివర్ వాటర్ బోర్డు అప్రూవ్ చేస్తేనే మీకు కరస్పాండింగ్ ప్రాజెక్ట్స్ అనేది టేకప్ చేయాలి. సో ఆ ప్రాజెక్ట్స్ అనేది అప్రూవ్ చేయకుండానే మీకు తెలంగాణలోని చాలా వరకు కూడా ప్రాజెక్ట్స్ అమలు చేస్తున్నారు అని చెప్పని ఫిర్యాదు చేయగా మీకు ఆ పర్టికులర్ గోదావరి బోర్డు అనేది అధ్యయనం చేసిన తర్వాత మేము నెక్స్ట్ పర్మిషన్ అనేది ఇస్తాము అని చెప్పని అన్నారు. సో ఇలా మీకు కృష్ణా బోర్డు యాజ్ వెల్ యాజ్ గోదావరి బోర్డు కూడా ఇక్కడ కరస్పాండింగ్ ఫంక్షన్స్ అనేది చేస్తున్నారు. అయితే వీటి గురించి మనకి బేసిక్స్ లోకి వెళ్తే అది ఎక్కడ ప్రకటించారు, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి అనే దాని గురించి ఎక్కడ తెలియజేశారంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలియజేశారు. సో పార్ట్ 9 ఆఫ్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మనకి ఈ బోర్డ్స్ గురించి, వాటి యొక్క ఫంక్షన్స్ గురించి తెలియజేశారు. సో పార్ట్ 9 దేనికి సంబంధించిందంటే మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అని చెప్పనే దాని గురించి ఒక పార్ట్ ఉంది, పార్ట్ 9. సో దాంట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్ డే తర్వాత ఖచ్చితంగా అపెక్స్ కౌన్సిల్ అనేది మీకు ఎస్టాబ్లిష్ చేయాలి, గోదావరి రివర్ వాటర్ బోర్డ్ అనేది క్రియేట్ చేయాలి, కృష్ణా రివర్ వాటర్ బోర్డ్ మేనేజ్మెంట్ బోర్డ్ అనేది క్రియేట్ చేయాలి అన్నారు. సో ఎపెక్స్ కౌన్సిల్ లో ఎవరు ఉంటారంటే మీకు కరస్పాండింగ్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ చైర్పర్సన్ కింద వ్యవహరిస్తారు. అండ్ సీఎం ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెంబర్ కింద ఉంటారు, సీఎం ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ మెంబర్ కింద ఉంటారు. ఇది ఎపెక్స్ కౌన్సిల్ అనేది 3 మెంబర్ బాడీ. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే మీకు ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కానీ కరెక్ట్ గా ఫంక్షన్స్ చేస్తున్నారు లేదా అనేది సూపర్వైజ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. అలాగే ఏదైనా న్యూ ప్రాజెక్ట్స్ అనేది అప్రూవల్ అనేది కావాలి అంటే ఈ అపెక్స్ కౌన్సిల్ వాళ్ళు మీకు అమలు చేయడం అనేది డైరెక్షన్స్ అనేది మీకు బోర్డ్స్ రెస్పెక్టివ్ బోర్డ్స్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే, అయితే మీకు సెక్షన్ 85 లోని మీకు ఈ రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ కి కింద వాటి యొక్క కంపోజిషన్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అనేది తెలియజేశారు. సో ఈ సెక్షన్ 85 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉండే సెక్షన్ 85 అనేది గుర్తుపెట్టుకోండి. సో కరెంట్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ ఎవరు అంటే చంద్రశేఖర్ అయ్యర్ అని చెప్పన్నారు. అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ ఎవరు అంటే ఆర్కే గుప్తా అని చెప్పని తెలియజేశారు. సో ఇప్పుడు కరెంట్ పరిస్థితుల్లో ఏంటంటే కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఈ యొక్క ఫంక్షన్స్ అనేవి మీకు చాలా వరకు కూడా న్యూస్ లో ఉన్నాయండి. అందుకని చెప్పని దీనికి సంబంధించిన సెక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉండే చైర్మన్ ఎవరు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ డేస్ లోని మీకు గోదావరి ప్రాజెక్ట్స్ మీద కానీ కృష్ణా వాటర్ మీద కానీ
వేరియస్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ మేనేజ్మెంట్ బోర్డు పర్మిషన్ ఇస్తేనే చేయాల్సిన పరిస్థితి అనేది ఉంది. అక్కడ మీకు తెలంగాణ గవర్నమెంట్ ఏపీ మీద ఫిర్యాదు చేశారు, ఏపీ గవర్నమెంట్ తెలంగాణ మీద ఫిర్యాదు చేశారు. సో ఈ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏమి డెసిషన్స్ అనేది తీసుకుంటారు అనేది మీకు కరెంట్ న్యూస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆరోగ్యకర ఆహారం అని చెప్పంటున్నారు. సో మనకి చాలా వరకు కూడా వేరియస్ డిఫరెంట్ స్టేట్స్ లోని మీకు ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తున్నారు, పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్నారు. అయితే అక్కడ ఆ ఫెర్టిలైజర్స్ యూస్ చేయడం, పెస్టిసైడ్స్ యూస్ చేయడం కారణంగా మీకు చాలా వరకు కూడా అగ్రికల్చర్ ప్రొడక్షన్ లోని పొల్యూషన్ అనేది జరుగుతుంది, రసాయనాలు పెరిగిపోతున్నాయి, విషపూరిత రసాయనాలు అనేది పెరుగుతున్నాయి. అందువల్ల పీపుల్ యొక్క హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పని తెలియజేశారు. అందుకని చెప్పని గవర్నమెంట్ ఏం చేశారంటే మీకు ఒక ఎక్స్పర్ట్ కమిటీ అనేది 2013లో అపాయింట్ చేశారు. అది రికమెండ్ చేయగా మీకు 62 ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ మీకు హాని కలిగిస్తున్నాయి పీపుల్ యొక్క హెల్త్ కి అని చెప్పని అన్నారు. సో దాంట్లోని 18 వచ్చి మీకు 2018లో బ్యాన్ చేశారు. ఇప్పుడు 27 పెస్టిసైడ్స్ అనేవి బ్యాన్ చేయాలి అని చెప్పని గవర్నమెంట్ భావిస్తున్నారు. అయితే అందులో మీకు 6 అనేవి అండర్ రివ్యూలో ఉన్నాయి, అనదర్ 6 అనేవి అండర్ రివ్యూలో ఉన్నాయి, 15 అనేవి ప్రస్తుతానికి సేఫ్ అని చెప్పని తెలియజేశారు. సో అయితే ఈ గవర్నమెంట్ బ్యాన్ ఆఫ్ 27 పెస్టిసైడ్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అమలు చేస్తే కరెక్ట్ గా ఉంటుందా లేదా అనే దాని గురించి గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఓకే, సో ఇక్కడ మీకు ఒక గెస్టెడ్ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ చేశారు. సో దానికి 45 డేస్ అనేది ఫ్రమ్ May 14th నుంచి 45 డేస్ మీకు ఇవ్వడం అనేది జరిగింది. సో దాంట్లో ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అనేది, లేదంటే ఆర్గ్యుమెంట్స్ ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటున్నారా, అబ్జెక్షన్స్ ఏమున్నాయా అనేది గవర్నమెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ అబ్జెక్షన్స్ లో అందరూ కూడా ఇది బ్యాన్ చేయండి, ఈ 27 పెస్టిసైడ్స్ ని బ్యాన్ చేయండి అని చెప్పినట్టే గవర్నమెంట్ బ్యాన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ పర్టికులర్ పెస్టిసైడ్స్ ని, పొల్యూటెడ్ పెస్టిసైడ్స్ కి సంబంధించి కొన్ని ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయండి. దాంట్లోనే ఫస్ట్ వన్ వచ్చి స్టాక్ హోమ్ కన్వెన్షన్, పర్సిస్టింగ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ కి సంబంధించింది. ఇది 2001లో సైన్ చేశారు. అక్కడ మీకు వేరియస్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో కరస్పాండింగ్ ప్రొడక్షన్ అనేది రెస్ట్రిక్ట్ చేయాలి అని చెప్పని తెలియజేశారు. ఇందులో మీకు ఎండోసల్ఫాన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ రోటర్డామ్ అని చెప్పని ఇంకొకటి ఉందండి. సో ఎవరైతే హెజార్డస్ అండ్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు బాధ్యత అనేది తీసుకోవాలి అని చెప్పని ఇక్కడ తెలియజేశారు. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ దిస్ హెజార్డస్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ అనేవి మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో సర్టన్ మెజర్స్ తీసుకోవాలి అని చెప్పని రోటర్డామ్ కన్వెన్షన్ లో తెలియజేశారు. బేసల్ కన్వెన్షన్ లో ఏంటంటే ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హెజార్డస్ వేస్ట్స్ అండ్ డిస్పోజల్ అనేది చేసేటప్పుడు మీరు సర్టన్ మెజర్స్ అనేది తీసుకోవాలి, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మెజర్స్ తీసుకోవాలి అని చెప్పని బేసల్ కన్వెన్షన్ లో తెలియజేశారు. ఈ 3 కన్వెన్షన్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెజార్డస్ వేస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెజార్డస్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్. అయితే ఇక్కడ మనకి కొంతమంది ఏమని అంటున్నారంటే కొన్ని ఫెర్టిలైజర్స్ ఏవైతే ఇప్పుడు బ్యాన్ చేస్తున్నారు 27 ఫెర్టిలైజర్స్ లో, పెస్టిసైడ్స్ లో ఏమున్నాయంటే మోనోక్రోపోట్స్, ఆస్పర్ట్స్, ఇవన్నీ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ బ్యాన్ చేస్తున్నవి అని చెప్పని గవర్నమెంట్ తెలియజేశారు. ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే చాలా వరకు కూడా హ్యూమన్ హెల్త్ కి ఇంపాక్ట్ అవుతుంది, యానిమల్స్, హనీబీస్ వీటన్నిటికీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక హెల్త్ హ్యాజార్డ్ కింద గుర్తించి మీకు గవర్నమెంట్ 27 పెస్టిసైడ్స్ ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ పెస్టిసైడ్స్ బ్యాన్ చేస్తే ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, కొంతమంది వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది తెలియజేశారు. ఎందుకంటే ఇక్కడ మనం పెస్టిసైడ్స్ అనేవి కొంత ఎక్స్పోర్ట్ చేస్తాం. అది ఎంత అంటే 20,000 crores అనేది మనం ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ యుఎస్ లాంటి కంట్రీస్ మన ఎక్స్పోర్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మనం బ్యాన్ చేయడం ఎందుకు అని చెప్పని మీకు ఆర్డి షిరోఫ్, కంపెనీ చైర్మన్ ఆఫ్ కార్ప్ కేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆయన తెలియజేశారు. అలాగే ఆర్జీ అగర్వాల్, చైర్మన్ ఆఫ్ దంకో అగ్రిటెక్ అనే ఆయన అగ్రిటెక్ లో పనిచేస్తారు చైర్మన్. ఆయన ఏమంటున్నారంటే బ్యానింగ్ ఆఫ్ దిస్ కెమికల్ గవర్నమెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైట్ అగెన్స్ట్ ద లో కాస్ట్ అటాక్ అని చెప్పారంటున్నారు. సో లో కాస్ట్ అటాక్ అనేది ఏంటంటే మీకు కొన్ని పురుగులు అనేవి వచ్చి క్రాప్ ని చాలా వరకు డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతున్నాయండి. అవి రీసెంట్ గా మీకు పంజాబ్, రాజస్థాన్ లో ఎక్కువగా ఈ అటాక్స్ జరిగాయి అంటున్నారు. సో ఈ లో కాస్ట్ అటాక్ ని తగ్గించాలి అని చెప్పానంటే మనము ఈ పెస్టిసైడ్స్ ని బ్యాన్ చేయడం వల్ల ఆ లో కాస్ట్ అటాక్ ని తగ్గించలేము అని చెప్పని తెలియజేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రపోజ్డ్ బ్యాన్ వల్ల ఏమవుతుందంటే 1/5 ఆఫ్ ద ఇండస్ట్రీ రెవెన్యూస్ అనేవి తగ్గిపోతాయి అని చెప్పంటున్నారు. సో పెస్టిసైడ్ ఇండస్ట్రీ ఏదైతే డెవలప్ చేస్తున్నారో ఈ పెస్టిసైడ్స్ అన్ని కూడా 1/5 ఆఫ్ ద రెవెన్యూస్ అనేవి
మీకు ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ మీకు చాలా వరకు కూడా మార్కెట్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎకానమీ కూడా మీద కూడా కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అయితే మరి ఏం చేయాలి? సో ఇక్కడ మీకు పెస్టిసైడ్స్ బ్యాన్ చేయకూడదు అంటున్నారు. మరి అట్ ద సేమ్ టైమ్ హ్యూమన్ హెల్త్ ని కాపాడాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారండి. ఆప్షన్ ఈస్ నానో కెమికల్స్ ని వాడండి అంటున్నారు. అలాగే ఫార్మర్స్ అందరికీ కూడా ఈ కెమికల్స్ వాడేటప్పుడు ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అనే దాని గురించి తెలియజేయండి అంటున్నారు. తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయండి, సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది ఇష్యూ చేయండి. ఆ విధంగా మీకు కెమికల్ పెస్టిసైడ్స్ కాంపోజిషన్ ఎంత అనేది తెలుస్తూ ఉంటుంది అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ సపోర్ట్ అనేది అందిస్తే వేరియస్ పెస్టిసైడ్స్ కొనేటప్పుడే రెగ్యులేట్ చేస్తే మీకు ఈ హజార్డస్ పెస్టిసైడ్స్ యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గించడానికి వీలుగా ఉంటుంది అంటున్నారు. సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి ప్రోగ్రామ్స్ అమలు చేసే ప్రాసెస్ లోని అని చెప్పని ఇవన్నీ కూడా మనకి ఈ ఆర్టికల్లో రికమెండేషన్స్ కింద చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ 50% మించొద్దు అని చెప్పని 50% మించొద్దు అని చెప్పని సుప్రీంకోర్టు స్పష్టం చేశారు. సో దేంట్లో అంటే రీసెంట్ గా మీకు పాపులేషన్ యాజ్ ఏ బేసిస్ కింద తీసుకొని రిజర్వేషన్స్ ఇంక్రీజ్ చేయండి అని చెప్పని మీకు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక కేసు వేయగా హైకోర్టు ఏం చేశారంటే 50% కంటే ఎక్కువ పరిమితి అనేది రిజర్వేషన్స్ కి పెంచొద్దు అని చెప్పని అంటున్నారు. సేమ్ ఆ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీ అయిన రామ్మోహన్ అండ్ తదితరులు మిగతా వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో ఒక కేసు వేయగా మీకు 50% మించకూడదు లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ అని చెప్పని సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని తెలియచేయడం అనేది జరిగింది. ఓకే, సో అయితే ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ లో రిలేటెడ్ ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 40లోని మీకు ఏమని తెలియజేశారంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోని స్టేట్ అంటే మీకు గవర్నమెంట్ ఇక్కడ విలేజ్ పంచాయత్స్ ని ఆర్గనైజ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ వాటికి కొంత ఫంక్షన్స్ అనేది ఇవ్వాలి. సో దట్ ఏంటంటే సెల్ఫ్ గవర్నమెంట్ అనేది విలేజెస్ లో తీసుకురావడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అలాగే ఆర్టికల్ 243 లోని రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద లోకల్ బాడీస్ అనే దాని గురించి తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం 243K లోని ఎలక్షన్ టు ద పంచాయత్స్ అని చెప్పని అన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ రాష్ట్రాలకు 46,000 కోట్ల మంజూరు చేశాము అని చెప్పని అంటున్నారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఈ కరస్పాండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నారో దాంట్లో కొంత భాగం అనేది మీకు 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారంగా స్టేట్స్ కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ ని అడ్రస్ చేయడానికి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు బడ్జెట్ 2020 అండ్ 2021 లో ఏదైతే నెట్ ప్రొసీడింగ్స్ షేర్ చేస్తామో స్టేట్స్ కి అని చెప్పని అన్నారో అదే విధంగా ఇప్పుడు షేర్ చేస్తున్నాము అని చెప్పని తెలియజేశారు. సో మీకు ఇక్కడ కేంద్ర ఇప్పుడు ఎంత కరస్పాండింగ్ ట్యాక్సెస్ అనేది 28 స్టేట్స్ కి ఎంత షేర్ చేశారంటే 46,038 crores అనేది మంజూరు చేయడం అనేది జరిగింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కి 1,892 crores అనేది ఇవ్వగా తెలంగాణకి 9,082 crores అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే మీకు అత్యధికంగా ఏ రాష్ట్రానికి ఇచ్చారంటే ఉత్తరప్రదేశ్కి ఇవ్వడం అనేది జరిగింది 8,255 crores. అయితే టోటల్ 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా మనకి ఆంధ్రప్రదేశ్కి ఎంత శాతం అనేది నిధులు వస్తాయి ఇయర్ మొత్తానికి అంటే 4.11% అనేది వస్తాయి. టోటల్ గా ఎంత అంటే 32,237 crores అనేది ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ పన్నుల్లో వచ్చే షేర్ అని చెప్పని తెలియజేశారు. అదే తెలంగాణకైతే 2.13% అనేది తెలియజేశారు. ట్రూ వాల్యూలో ఎంత అంటే 16,726 crores అనేది మీకు తెలియజేశారు. ఓకే, అయితే మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనకి అందించాల్సిన దానికంటే కూడా తక్కువ అందించడం వల్ల నెక్స్ట్ కమింగ్ డేస్ లోని ఆదాయం తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. అన్ని రాష్ట్రాలు కలిపి 7.84 lakhs crores రావాల్సింది ఉండగా ఇప్పుడు ఓన్లీ మీకు 2.13 lakh crores పన్ను ఆదాయం తగ్గిపోయేలా ఉంది అని చెప్పని తెలియజేశారు. సో ఒకవేళ నిజంగా ట్యాక్స్ అనేది తగ్గిపోతే, ట్యాక్స్ కలెక్షన్ అనేది తగ్గిపోతే సెంట్రల్ స్టేట్స్ కి ఇవ్వాల్సిన ట్యాక్స్ కలెక్షన్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. ఒకవేళ అదే కానీ జరిగితే స్టేట్స్ మీద బర్డెన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే స్టేట్స్ కి ఇన్కమ్ అనేది వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్ సెంట్రల్ ట్యాక్సెస్ ఏదైతే ఇస్తున్నారో అవి వన్ ఆఫ్ ద సోర్సెస్. అలాగే గ్రాంట్స్ ఏవైతే ఇస్తున్నారో అది వన్ ఆఫ్ ద సోర్సెస్, మెయిన్ సోర్సెస్ అన్నమాట. సో ఇవే సెంట్రల్ ట్యాక్స్ షేర్ అనేది పడిపోయింది అనుకోండి, స్టేట్స్ కి మీద కరస్పాండింగ్ బర్డెన్ అనేది పెరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక సంస్థలకు 248.5 crores అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారంగా మీకు ఈ రాష్ట్రాలన్నిటికీ
సెంటర్ కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ అంతా కూడా ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పని తెలియజేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మీకు హైయెస్ట్ ఎవరికి ఇస్తున్నారు అంటే ఉత్తరప్రదేశ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది ఒరిజినల్ గా ఆ పర్టికులర్ స్టేట్ కి ఎలకేట్ చేసిన మనీ. అలాగే మీకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 38,238 లోని ఎలకేషన్స్ యాజ్ పర్ ద 15th ఫైనాన్స్ కమిషన్ ఫర్ ద ఇయర్ 2020 and 21. అయితే దాంట్లో మనకి ఎంత వచ్చిందంటే 1,893. అదే తెలంగాణకి అయితే 16,727. అందులోని మీకు 982 crores రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్ గా మీకు నేపాల్ వాళ్ళు న్యూ పొలిటికల్ మ్యాప్ అనేది రిలీజ్ చేశారు. ఓకే, అది కరెక్ట్ కాదు అని చెప్పని ఇండియా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అయితే ఇక్కడ డీటెయిల్స్ కి వెళ్తే మీకు ఇక్కడ కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. సో ఏరియాస్ లైక్ లిపులేక్, కాలాపాని అండ్ లింపూర్ ద్రా అని చెప్పని కొన్ని టెరిటరీస్ ఉన్నాయి. అవి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాయి, ఇండియా అండర్ లో ఉన్నాయి. ఈ పర్టికులర్ ఏరియాలో ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఈ ఏరియాలో ఉండేవన్నీ కూడా నేపాల్ క్లెయిమ్ చేస్తూ కొత్తగా ఈ మ్యాప్ అనేది రిలీజ్ చేశారు. యూజువల్ గా అయితే మీకు ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. అలాంటిది ఇవన్నీ కూడా ఏరియా వీళ్ళదే అని చెప్పని అంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేపాల్ ఎందుకు అలా ఉంటుంది, అసలు ఎర్లియర్ గా అసలు ఎప్పుడు ఏ అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళు అలా మాట్లాడుతున్నారు అని చెప్పనే దాని గురించి చూస్తే మీకు ఇండియా నేపాల్ రెండు కూడా కాలాపాని అనే దాన్ని ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ కింద చెప్పుకుంటూ ఉంటారు. ఓకే, అయితే 1962 వార్ తర్వాత ఇండియా ఈ పర్టికులర్ ఏరియాస్ అన్నిటిని కూడా అడ్మినిస్టర్ చేస్తుంది, ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పని తెలియజేశారు. సో ఇప్పటి వరకు కూడా నేపాల్ ఎప్పుడు కూడా ఈ పార్ట్స్ ఈ డిస్ప్యూటెడ్ ఏరియా గురించి ఇంత వోకల్ గా అంటే బయటకు వచ్చి చెప్పడం అనేది ఎప్పుడు జరగలేదు. సో ఇప్పుడే జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు ఫస్ట్ థింగ్. అండ్ ఇమీడియట్ కాజ్ ఏంటి అని అంటే ఇమీడియట్ గా వాళ్ళు రియాక్ట్ అయింది ఎప్పుడు అంటే డిఫెన్స్ మినిస్టర్ ఎప్పుడైతే దర్చులా టు లిపులేక్ అని చెప్పని ఒక రోడ్ కన్స్ట్రక్షన్ చేశారో, కైలాష్ మానసరోవర్ యాత్ర చేయడానికి ఎవరైతే యాత్రికులు వెళ్తారో వాళ్ళ గురించి ఒక రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ చేయడం అనేది కాఠ్మండు అంటే నేపాల్ వాళ్ళు తప్పుపట్టడం అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత మీకు నేపాల్ యొక్క అసెంబ్లీ వాళ్ళు న్యూ మ్యాప్స్ అనేది రిలీజ్ చేశారు. సో ఆ మ్యాప్స్ లోని లిపులేక్, కాలాపాని అండ్ లింపూరియా ద్రా అని చెప్పనేవి ఏరియాస్ అన్ని కూడా నేపాల్ మ్యాప్ లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో దాన్ని ఇండియా వాళ్ళు క్లారిఫై చేస్తూ అవన్నీ కూడా ఇండియా యొక్క ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ టెరిటరీ. సో ఉత్తరాఖండ్ లో ఉంటాయి, పిత్తోర్గఢ్ డిస్ట్రిక్ట్ లో అని చెప్పని ఇండియా తెలియచేయడం అనేది జరిగింది. అయితే ఈ పర్టికులర్ డిస్ప్యూట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే ట్రీటీ ఆఫ్ షగులి అని చెప్పని బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ లోని 1816 లోని మీకు ఈ డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు కింగ్ ఆఫ్ నేపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టెరిటరీస్ అన్ని కూడా బ్రిటిష్ కి ఇవ్వడం అనేది జరిగింది. సో బ్రిటిష్ కి ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇప్పటికీ కూడా ఏ విధమైనటువంటి పవర్స్ ఉంటాయి, అథారిటీ ఉంటుంది అని చెప్పని ఇండియా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ ట్రీటీ ఆఫ్ షగులిలోని నేపాల్ కింగ్ అనే ఆయన మీకు బ్రిటిష్ కి ఈ టెరిటరీస్ ఇచ్చేసిన తర్వాత నేపాల్ డజంట్ హ్యావ్ ఎనీ అథారిటీ అని చెప్పని ఇండియా తెలియజేశారు. అయితే ఈ పర్టికులర్ ఇష్యూ జరుగుతుండగానే మీకు నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఏమని తెలియజేశారంటే కరోనా వైరస్ ఫ్రమ్ ఇండియా ఈస్ మోర్ లీథల్ దాన్ దోస్ ఫ్రమ్ ద చైనా అండ్ ఇటలీ. సో ఇవి వెరీ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్. సో అంటే ఏంటి, కరోనా వైరస్ ని నేపాల్లో ఇండియా ఎక్కువ చేస్తుంది అని చెప్పనడం అనేది విచ్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ క్రిటిసైజ్డ్ బై ఇండియా. సో ఎందుకు నేపాల్ ఇలా చేస్తుంది అని చెప్పాలంటే మీకు చైనా ఇన్వాల్వ్మెంట్ అనేది నేపాల్లో పెరిగింది. సో ఈ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఓలీ అని చెప్పని ఈయన గవర్నమెంట్ అనేది పడిపోవాల్సింది, ఆ పడిపోకుండా చైనా కాపాడింది కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు. అండ్ చైనాస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద నేపాల్ పాలిటిక్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ ఓన్లీ 2132 యూస్డ్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఫర్ COVID-19 ట్రీట్మెంట్ అంటున్నారు. సో అంటే ఈ యాక్చువల్లీ ఈ ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే పీపుల్ అందరికీ కూడా తక్కువ కాస్ట్ కి టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించాలి అన్న ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో అయితే ఈ COVID-19 అనే ట్రీట్మెంట్ అనేది కూడా ఆ పర్టికులర్ స్కీమ్ లోని ఇంక్లూడ్ చేశారు. కానీ ఆల్మోస్ట్ 1 lakh పాపులేషన్ అనేది COVID-19 తో బాధపడుతున్నప్పటికీ కూడా మీకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లోని చాలా మంది ఎన్రోల్ అయిన వాళ్ళు ఓన్లీ 2132 అని చెప్పని అంటున్నారు. ఎందుకు ఇలా తక్కువ మంది ఎన్రోల్ అయ్యారు అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పీపుల్ అందరికి అవేర్నెస్ అనేది లేదు అని చెప్పని అంటారు. సో అవేర్నెస్ అనేది లేదు అని చెప్పని అంటున్నారు ఫస్ట్ థింగ్. అండ్ దీంట్లో బెనిఫిషియరీస్ వచ్చి మీకు ఆల్మోస్ట్ ఈ స్కీమ్ లోనే 53 crores కి బెనిఫిషియరీస్ ఉండడానికి స్కోప్ ఉంది. కానీ దాంట్లో ఎవరికి కూడా ఈ కరోనా ట్రీట్మెంట్ అనేది ఆయుష్మాన్ భారత్ లోకి వస్తుంది అని చెప్పని చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పని అంటున్నారు.
సో ఈ 53 crore మెంబర్స్ కి కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము అని చెప్పని గవర్నమెంట్ ప్రకటించారు. అండ్ దీంట్లో ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా ఈ 53 lakh లో ప్రతి ఒక్క సిటిజన్ కి ఫ్యామిలీకి ఒక 5 lakh రూపీస్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పన్నారు. సో ఈ స్కీమ్ అనేది ఎప్పటి నుంచి లాంచ్ చేశారంటే 2018 నుంచి లాంచ్ చేయడం అనేది జరిగింది. సెప్టెంబర్ 2018 నుంచి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని అమలు చేస్తుంది ఎవరు అంటే నేషనల్ హెల్త్ అథారిటీ అని చెప్పని తెలియజేశారు. నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు దీన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితుల్లో COVID-19 అనేది మీకు వేరియస్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు పబ్లిక్ హాస్పిటల్స్ యాజ్ వెల్ యాజ్ మీకు ప్రైవేట్ హాస్పిటల్స్ ని కూడా రికగ్నైజ్ చేసి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తాము అని చెప్పని ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేశారు. అయితే మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో 1 lakh కరోనా కేసెస్ ఉన్నప్పటికీ కూడా ఈ ఆయుష్మాన్ భారత్ లోని చాలా తక్కువ మంది ఎన్రోల్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు అలా జరుగుతుంది అని చెప్పానంటే ఒకటి అవేర్నెస్ అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే మీకు ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది ఇక ట్రీట్మెంట్ అందిస్తాము అని చెప్పానంటున్నారు కానీ వాళ్ళు కూడా పీపుల్ అందరికీ తెలియచేయట్లేదు. అందువల్ల ఏంటంటే చాలా మంది ఈ ప్రోగ్రామ్ ని ఉపయోగించుకోలేకపోతున్నారు అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ 60% ఆఫ్ ద ఫార్మర్స్ ఫేస్డ్ లాసెస్ ఫైండ్స్ సర్వే అని చెప్పని అన్నారు. ఓకే, సో రీసెంట్ గా మీకు ఒక టెలిఫోనిక్ సర్వే అనేది చేయడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ 1500 అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్ ని వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది అడగడం జరిగింది. ఇది ఎవరు చేశారంటే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు లోకల్ గా ఉండే పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అండ్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ హైదరాబాద్ తో కలిపి ఈ సర్వే చేశారు. అయితే ఈ సర్వేలోని ఏమని తెలియజేశారంటే 60% ఆఫ్ ద ఫార్మర్స్ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల, లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. సో ఇక్కడ మనకి ఒక 12 స్టేట్స్ అనేది మీకు కవర్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఎక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారంటే ఒకటి నెక్స్ట్ కమింగ్ సీజన్ లోనే మీకు సోవింగ్ సీజన్ ఉంటుంది, విత్తనాలు నాటడం. అక్కడ సీడ్స్ దొరక కష్టపడుతున్నారు, ఫెర్టిలైజర్స్ దొరక కష్టపడుతున్నారు. అండ్ మీకు ఇంతకు ముందు ఆల్రెడీ పంట పండించిన వాళ్ళు క్రాప్ హార్వెస్ట్ చేసే ప్రాసెస్ లోని పీపుల్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పన్నారు. అండ్ మార్కెట్ యార్డ్స్ లోని మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ కొంటారు అని చెప్పన్నారు, కానీ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని తెలియజేశారు. అండ్ హార్వెస్టింగ్ రేట్స్ అనేవి కొన్ని చోట్ల మీకు బాగా జరిగిన స్టేట్ అంటే కోతలు కోయడం అనేది ఎక్కువగా జరిగిన స్టేట్ ఏంటి అంటే మీకు పంజాబ్. సో ఆ పంజాబ్ లోని మీకు హర్యానాలోని ఎక్కువగా హార్వెస్టింగ్ అనేది జరిగింది అండ్ గవర్నమెంట్ కొనడం కూడా జరిగింది అని చెప్పారు. కొన్ని మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ లో ఏంటంటే హార్వెస్ట్ సీజన్ అనేది అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేక, లేబర్ షార్టేజ్ వల్ల, మిషనరీ లేకపోవడం వల్ల చాలా మంది ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్ క్రెడిట్ డ్రాప్స్ 21,000 crores అండ్ డిపాజిట్స్ సర్జ్ 1.2 lakh crores అని చెప్పని అన్నారు ఫోర్ట్ నైట్. సో ఇక్కడ మీకు ఎవ్రీ ఫోర్ట్ నైట్ కి మీకు సర్టన్ పీరియడ్ ఫోర్ట్ నైట్ లోని కరస్పాండింగ్ క్రెడిట్ వేరియేషన్ ఎంత ఉంటుంది, డిపాజిట్ వేరియేషన్ ఎంత ఉంటుంది అని చెప్పనే దాని గురించి డీటెయిల్స్ ఆర్బీఐ వాళ్ళు ఇస్తారు. అయితే మీకు బ్యాంక్ నుంచి క్రెడిట్ తీసుకుంటున్న వాళ్ళు 21,100 crores అని చెప్పంటున్నారు. 1.27 lakh crores అనేది మీకు డిపాజిట్స్ వస్తున్నాయి. అంటే డిపాజిట్స్ కంటే క్రెడిట్ ఎక్కువ ఉండాల్సింది పోయి ఇప్పుడు క్రెడిట్ తక్కువ ఉంది, డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పని అంటారు. ఈ సిచ్యుయేషన్ అనేది ఇలాగే ప్రొలాంగ్ అయితే మీకు బ్యాంక్ కి రెవెన్యూ జనరేషన్ అనేది తక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ మీకు బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మరి ఈ బ్యాంక్ అనేది డిపాజిట్స్ పెరుగుతున్నాయి కానీ లోన్స్ అనేది పెరగట్లేదు. సో బ్యాంక్ కి రెవెన్యూ జనరేషన్ ఎలా వస్తుంది? ఈ లోన్స్ ఎక్కువ తీసుకుంటే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ని బట్టి మీకు బ్యాంక్ ఆపరేషన్స్ అనేది చేస్తారు. ఈ లోన్స్ అనేది సరిగా మీకు పెరగకపోతే దెన్ బ్యాంకింగ్ సెక్టర్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అలా మీకు లోన్స్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? సో వీక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయాలి. కన్సూమర్ డిమాండ్ అనేది ఇంప్రూవ్ చేయాలి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఎక్స్పోర్ట్స్ డిక్లైన్ అవుతున్నాయి, దాన్ని రివైవ్ చేయాలి. గ్లోబల్ స్లో డౌన్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. వాటిని రివైవ్ చేసి గవర్నమెంట్ సహకారం అందిస్తే మనకి ఈ క్రెడిట్ అనేది, లోన్స్ తీసుకోవడం, క్రెడిట్ అనేది ఇంక్రీజ్ అవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ చాలా మంది కూడా ఏమంటారంటే ఎకనామిస్ట్స్ అందరూ కూడా రూరల్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ చేయండి, అప్పుడు మీకు చాలా వరకు కూడా ఎకానమీ రివైవ్ అవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని అంటున్నారు. అండ్ దీనికి కావాల్సింది ఏంటంటే ఫిజికల్ పుష్. సో గవర్నమెంట్ కొంత సహకారం అందించాలి అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో దట్ మీకు జాబ్స్ క్రియేట్ అవుతాయి, రూరల్ సెక్టర్ లోని కూడా క్రియేట్ అవుతాయి అని చెప్పంటున్నారు. అండ్ డిమాండ్ అనేది పెరగడానికి స్కోప్ ఉంటుంది. లేదు అని అంటే మీకు ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ చేయండి. వాళ్ళు వేజెస్ రూపంలో శాలరీస్ ఇస్తే ఎక్కువ పెంచగలిగితే దెన్ రూరల్ డిమాండ్ అనేది పెరుగుతుంది. అండ్ అకార్డింగ్లీ ఎకనామిక్
యాక్టివిటీ అనేది పెరుగుతుంది, జీడిపి పెరగడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇలా మీకు ఆర్బీఐ వాళ్ళు రీసెంట్ గా మీకు కరస్పాండింగ్ రేట్స్ అనేది తగ్గించినప్పటికీ కూడా క్రెడిట్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో ఎందుకు ఇంక్రీజ్ అవ్వట్లేదు అని చెప్పానంటే ఎకానమీ అనేది స్లో డౌన్ ఉంది, దాన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ స్లోగా స్టెప్స్ అనేది తీసుకుంటున్నారు. ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేశారు. అలాగే మీకు రూరల్ డిమాండ్ ఇంక్రీజ్ చేయడానికి ఈ స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటే చాలా వరకు కూడా రివైవ్ అవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేస్తున్నాం. నెక్స్ట్, క్యాబినెట్ అప్రూవ్స్ 3 lakh crore ఫండింగ్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అని చెప్తున్నారు. సో దీంట్లో మీకు నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ఎంఎస్ఎంఈస్ కి ఎలిజిబుల్ ఎంఎస్ఎంఈస్ కి లోన్స్ అనేది అందించాలి అని చెప్పని బ్యాంక్స్ కి తెలియజేశారు. అయితే బ్యాంక్స్ ఏమని అంటున్నాయంటే ఈ పర్టికులర్ లోన్ ఇచ్చేటప్పుడు రిస్క్ వెయిటేజ్ అనేది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పని అంటున్నారు. సో అది ఆర్బీఐ వాళ్ళు క్లారిటీ ఇస్తే మేము ఈ ఎంఎస్ఎంఈస్ అందరికీ కూడా కావాల్సిన లోన్స్ అనేది ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నాము అని చెప్పని తెలియజేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ కూడా చాలా వరకు కూడా ఏరియస్ ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏదైతే ఇస్తున్నారో అవన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు. అవి బ్యాంక్స్ ద్వారా మీకు బెనిఫిషరీస్ కి అందిస్తాము అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, పబ్లిక్ హెల్త్ బూస్ట్ అండ్ ఎకానమీ అని చెప్పాలంటున్నారు. హౌ పబ్లిక్ హెల్త్ బూస్ట్ అండ్ ఎకానమీ అని చెప్పాలంటున్నారు. సో రీసెంట్ గా మీకు పబ్లిక్ హెల్త్ అనేది ఎఫెక్టివ్ గా మీకు ఎక్స్పెండిచర్ అనేది చేస్తే దెన్ దేర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ దట్ ఎకానమీ ఇంక్రీజ్ అవడానికి స్కోప్ ఉంటుంది అంటున్నారు. సో అది ఎలా చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఆథర్ ఏమని చెప్పని తెలియజేస్తున్నారంటే ఈక్విటబుల్ సిస్టమ్స్ అని చెప్పాలంటున్నారు. హాస్పిటల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసి వేరియస్ డిసీజెస్ కి అందరికీ కూడా ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది అందించగలిగితే దెన్ వాళ్ళకి కావాల్సిన హెల్త్ అనేది అందించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పనంటున్నారు. అండ్ కాస్ట్ ఆఫ్ డిసీజెస్ అనేది మీకు పెరిగిపోకుండా కావాల్సిన మినిమం ఎక్విప్మెంట్ అనేది ప్రతి ఏరియాలోని అందించగలగాలి అని చెప్పనంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు డెవలప్డ్ కంట్రీస్ లోని హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా చేయడం వల్ల మీకు ఏమైనా జరిగిందంటే జర్మనీ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అక్కడ కరోనా కేసెస్ అనేవి చాలా తక్కువ రిజిస్టర్ అయ్యాయి. కావాల్సిన హెల్త్ ఎక్విప్మెంట్ అనేది ఇమీడియట్ గా ప్లేస్ లోకి తీసుకురావడం కారణంగా మీకు అక్కడ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ జరిగింది అని చెప్పాలంటున్నారు కంపేర్ టు అదర్ యూరోపియన్ కంట్రీస్. సో అందుకని చెప్పని మనం పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ చేస్తే దేర్ ఈస్ ఎ హై ప్రాబబిలిటీ దట్ ఎకానమీలోని పీపుల్ అందరికీ హెల్త్ కండిషన్స్ అనేవి ఇంప్రూవ్ అవడానికి స్కోప్ ఉంటుంది. హెచ్డిఐ అనేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లోని మనం ఇంప్రూవ్ అవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఆ పర్టికులర్ పీపుల్ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ అందిస్తే ఎకానమీ రివైవ్ అవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని ఇక్కడ తెలియజేశారు. సో కోవిడ్-19 లాంటి పాండమిక్ అనేది వచ్చినప్పుడు మనము హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా చేస్తే మన ఎకానమీ అనేది విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లోనే మనం రివైవ్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, రష్యన్ టీమ్ అట్ కుండల్కులం టు అడ్రస్ ప్రాబ్లమ్స్ ఇన్ జనరేటర్ అని చెప్తున్నారు. సో మీకు కుండల్కులం పవర్ ప్రాజెక్ట్ అనేది న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ అనేది తమిళనాడులో ఉందండి. సో రీసెంట్ గా దాంట్లోని మీకు సర్టెన్ ఇష్యూస్ అనేవి జనరేటింగ్ స్టేషన్ లో రావడం కారణంగా ఈ రష్యన్ టీమ్ అనేది అక్కడ విజిట్ చేయడం అనేది జరిగింది. సో ఈ కుండల్కులం పవర్ ప్రాజెక్ట్ అనేది ఇండియాలో ఎవరు టేకప్ చేశారంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు టేకప్ చేశారు. సో ఫస్ట్ ఇనిషియల్ గా మీకు మొత్తం 2 యూనిట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు విత్ కెపాసిటీ ఆఫ్ 1000 మెగావాట్స్. సో దాన్ని మీకు మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పనన్నారు. ఓకే, వన్ ఆఫ్ ద యూనిట్ లోని మీకు కరస్పాండింగ్ జనరేటర్ అనేది సరిగ్గా వర్క్ చేయకపోవడం కారణంగా మీకు ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఆ రష్యన్ టీం అనేది విజిట్ చేశారు. సో అయితే ఇక్కడ మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి ఏ స్టేట్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో కుండల్కులం ఇన్ తమిళనాడు, కల్పకం తమిళనాడు, కువ్వాడ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గవర్నమెంట్ అప్రూవ్ చేసిన వేరియస్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్. కానీ దీంట్లోని అన్ని కూడా ఇప్పుడు ఆపరేషన్ లో లేవు, కొన్ని మాత్రమే ఆపరేషన్ లో ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నరోరా, రావత్బట్ట అండ్ కాకరాపార అండ్ యాజ్ వెల్ యాజ్ కైగా అండ్ మధ్యప్రదేశ్, ఇవన్నీ కూడా వేరియస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ విచ్ ఆర్ ఇన్ ఆపరేషనల్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సైబర్ నేరస్తులు కరోనా ఎత్తుగడ్డ అని చెప్తాను. సో సిబిఐ వాళ్ళు రీసెంట్ గా మీకు ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ కి సర్టెన్ గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేశారు. అక్కడ మీకు కొత్తగా ఒక వైరస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, సైబర్ వైరస్. సో దాని పేరే సైబరాసిస్ అని చెప్పని తెలియజేస్తారు. ఆ పర్టికులర్ వైరస్ ద్వారా మీ యొక్క సమాచారాన్ని తస్కరించడం అనేది జరుగుతుంది అని చెప్పన్నారు. ఆ విధంగా మీ యొక్క బ్యాంకింగ్ లావాదేవీలు అనేది తెలుసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ అకౌంట్ నుంచి డబ్బులు అనేవి చోరీ చేయడానికి ఈ వైరస్ ని ఉపయోగిస్తారు అని చెప్పని తెలియజేశారు. సో రిమెంబర్ దిస్, సైబరాసిస్ అనేది వన్ ఆఫ్ ద న్యూ వైరస్ యూజ్డ్ బై ద సైబర్ క్రైమ్ ఆర్ సైబర్
క్రైమ్ లో వన్ ఆఫ్ ద న్యూ వైరస్ అని చెప్పని సిబిఐ వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు అందించడం అనేది జరిగిందండి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. This video is brought to you by AKSIAS.